సో నెక్స్ట్ వాల్యూ అడిషన్. దీన్ని ఏమంటారంటే నేను సర్వింగ్ మోడ్ అంటానండి. సర్వింగ్ మోడ్ ఏంటి అని అంటే ఆ, ఇందాక అన్నాను బ్యాక్ బోన్ వాల్యూ అడిషన్ అనేది బ్యాక్ బోన్ అని చెప్పాను. ఎందుకు నేను ఆ మాట యూజ్ చేశాను అంటే మార్కెట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి బయ్యర్ కావాలి, బయ్యర్ మాత్రమే కావాలి. వాళ్ళ కన్సర్న్ తో సంబంధం లేదు, వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు, వాళ్ళకున్న డౌట్స్ తో సంబంధం లేదు, వాళ్ళ మైండ్ లో దీని గురించి అసలు ఎలాంటి ఆలోచన ఉన్నాయో వాళ్ళకి సంబంధం లేదు, ఏమీ లేదు. బయ్యర్ కావాలా, సేల్స్ కావాలా, బయ్యర్ కావాలి, ఈ మొత్తం టార్గెట్ అవ్వాలి, ఎట్లయినా 2 3 సేల్స్ జరగాలి, అమౌంట్ రావాలి. దీని మీద ఫిల్ అయిపోయింది బ్రెయిన్స్ మొత్తం కూడా. వాళ్ళ షూస్ లో నుంచి వెళ్ళి ఆలోచించి వీళ్ళకి నిజంగా ఏమి కావాలి అని ఇచ్చేంత టైము, ఓపిక, ఇంట్రెస్ట్ చాలా మంది కన్సల్టెంట్స్ బయట లేదు. డోంట్ బి ఏ పర్సన్ అమాంగ్ దెమ్. దాంట్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఆ మోడ్ లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ షూస్ లో థింక్ చేద్దాం. ఏంటి సర్వింగ్ మోడ్ అంటే వాళ్ళకి ఏమి కావాలో అది మనం ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలో అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఐ లర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ మై కోచెస్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తే మనకు కావాల్సి మనకు వచ్చేస్తుంది. సింపుల్ ఫండ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ ప్లేయర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన తెలుగు అబ్బాయి, ఒక అబ్బాయి చెస్ లో వరల్డ్ ఛాంపియన్ అయినాడు. యూ ఆల్ పీపుల్ నో దట్. అత్త కూడా చూసాం మనం. నేను డబ్బు సంపాదించాలని నా అబ్బాయి ఆడలేదు. ఎస్ఆర్ నో, నేను సంపాదించాలని చెప్పి అబ్బాయి ఆడలేదు. ఒక ప్యాషన్ తో స్కిల్ నేర్చుకొని టాప్ లో పర్ఫామ్ చేశాడు. మనీ విల్ ఫ్లో ఆటోమేటిక్లీ. ఎస్ఆర్ నో అండి. విషయాన్ని అందరు నమ్ముతారు. ఎస్ఆర్కి చాట్లో పెట్టండి, ఎస్ఆర్ పెట్టండి. స్కిల్ మీద ఒక స్కిల్ మీద ఫోకస్ చేసి దాన్ని నేర్చుకొని ఇంకొక వ్యక్తికి ఏం కావాలో మనం చేస్తే మనీ విల్ ఫ్లో ఆటోమేటిక్లీ. ఇది నేను చెప్పేది కాదు, టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్, బిజినెస్ పీపుల్ కాదు ఎవరు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి టాప్ సీక్రెట్స్. ఈ రోజు చాలా మంది బయర్స్ రాకపోవడానికి ఒక మేజర్ కారణం ఏంటి అంటే అక్కడ వాల్యూ అడిషన్ లేకుండా, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వకుండా, దాన్ని నేర్చుకోకుండా లేదా దాన్ని ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలో మనం ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. ఇది కావాలి, సేల్స్ కావాలి, సేల్ చేయాలని చెప్పేసి పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. దాన్ని కొంచెం మనం కరెక్ట్ చేసుకోగలిగితే పీపుల్ విల్ కమ్ టు అస్. దే లాస్ దెమ్సెల్వ్స్. ఎలానో చెప్తాను. ఓకే. సో దీన్ని ఏమంటానంటే నేను, మీరు చెప్పండి, నేను ఇప్పుడు వాల్యూ అడిషన్ సర్వింగ్ మోడ్ అన్నాను. సర్వింగ్ మోడ్ అంటే అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు థింక్ చేయండి. మీ బయ్యర్ మీరు ఎలా సర్వ్ చేయొచ్చో మీరు థింక్ చేయండి. నా సైడ్ నుంచి నేను కొన్ని పాయింట్స్ నేను ఇస్తాను, కొన్ని ఇన్సైట్స్ మీకు ఇస్తాను. వాట్ ఈస్ సర్వింగ్ మోడ్ మనం ఆలోచిద్దాం, ఒకసారి చూద్దాం. సర్వింగ్ మోడ్ అని అంటే ఒక సింపుల్, నేను ఈ మధ్య రీసెంట్ గా గౌడ్ గోపాల్ దాస్ అని మీకు మీరు కూడా చూస్తున్నారు. మీరు దీంట్లో సోషల్ మీడియాలో బాగా వస్తున్నారు అనమాట, మంచి పాపులర్ అనమాట. ఈజ్ అన్ ఆధ్యాత్మికవేత్త అనమాట, మీకు కూడా తెలుస్తుంది గురించి. గౌడ్ గోపాల్ దాస్ ఆయన ఒక మాట చెప్తారు. సర్వింగ్ మోడ్ ఎలా ఉండాలంటే డోంట్ చేస్ బటర్ఫ్లైస్, గ్రో ఏ ఫ్లవర్ గార్డెన్, దే విల్ కమ్ టు యూ. ఐ వాంట్ టు రీడ్ అగైన్. డోంట్ చేస్ బటర్ఫ్లైస్, గ్రో ఏ ఫ్లవర్ గార్డెన్, దే విల్ కమ్ టు యూ. నేను ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఇస్ ద ఇమేజ్. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ అజ్యూమింగ్ ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం వాళ్ళని చేస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు మన దగ్గర నుంచి. రాదర్ దెన్ వాళ్ళకి ఏం కావాలో దాన్ని మన దగ్గర గ్రో చేస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఆర్గానిక్ మార్కెటింగ్ లో ఇది ఒక తంబ్రున్. యాడ్స్ లేకుండా లీడ్ జనరేట్ చేయడంలో ఇది ఒక తంబ్రున్. పీపుల్ దెమ్సెల్వ్స్ టు అస్. జస్ట్ లైక్ బటర్ఫ్లై చెప్తాను, బటర్ఫ్లై పట్టుకోవాలంటే దాని వెనక పరిగెత్తుద్దండి. ఫ్లవర్ గార్డెన్ పెంచితే అదే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ చెప్పినట్టుగా. ఓకే. ఎంతమంది నమ్ముతారు దీన్ని? నమ్ముతారా? నమ్మరా? ఎస్, ఎస్. 13 years చేస్తే 13 years కి ప్రాక్టీస్ ఓల్డ్ ఛాంపియన్. ఎస్, కరెక్ట్. నమ్మాలి మనం దాన్ని. వాళ్ళు దాని వెనక పడలేదండి. ఐ మీన్ మనీ అని పడలా. ఆ ప్రాక్టీస్ 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 కొత్త స్ట్రాటజీ నేర్చుకున్నట్లా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎట్లా ఫ్లవర్ గార్డెన్ ని మనం గ్రో చేయాలి. బయ్యర్ మన దగ్గర రావాలంటే వాళ్ళే వచ్చి మనం అడగాలంటే సింపుల్ కొన్ని స్ట్రాటజీ చెప్తాను. యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ లాట్. ఓకే. ఎలా చేయొచ్చు దాన్ని, ఎలా గ్రో చేయాలి? అథారిటీ బిల్డింగ్ అంటారు దాన్ని. అథారిటీ బిల్డింగ్ ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే అథారిటీ బిల్డింగ్. సెకండ్ థింగ్ ట్రస్ట్ వర్తి. ఫస్ట్ మనం అథారిటీ బిల్డ్ చేస్తాము, తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ అస్, బిలీవ్ అస్.
దే ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు అంటే వాళ్ళు స్పెషలిస్ట్ అని పీపుల్ నమ్మాలి ఫస్ట్. ఎప్పుడు నమ్ముతారంటే మనకి అథారిటీ మనం బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు. కన్వర్షన్ అనేది, సేల్స్ అనేది ఆ అప్రోచ్ లో జరిగిపోతుంది. వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతున్నారంటే మాక్సిమం అక్కడ 90% రెడీ అయినట్టు ఆల్మోస్ట్. అఫ్ కోర్స్ 80% అయినా వేసుకోవచ్చు. రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ ప్రాసెస్ మనకు టోల్డ్ చేయడమే. అంటే ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడుగుతున్నాడంటే ఆల్మోస్ట్ ఆల్ అతను మనకి సేల్ చేసేసుకున్నాడు ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మన మనీ కలెక్ట్ చేసుకోండి అంతే. అడిగాడు, మన దగ్గర అప్రోచ్ అవుతున్నాడు, మన వీడియో చూసో లేదా కంటెంట్ చూసో అంటే కనుక ఆల్రెడీ తను మనకి సేల్ చేసేసుకున్నాడు. తను సేల్ చేసేసుకున్నాడు. ఆ కన్వర్షన్ ఎలా చేయించుకుంటాం, మనీ ఎలా తీసుకున్నాడు అంటే మన నెక్స్ట్ స్కిల్ అది మనం తీసుకుంటాం దాన్ని. సో అథారిటీ బిల్డింగ్, ట్రస్ట్ వర్తి, అప్రోచ్ అండ్ సేల్స్ కన్వర్షన్. అథారిటీ ఎలా బిల్డ్ చేయాలి, వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అనేది పాయింట్. దాని గురించి చెప్తాను. వాల్యూ అడిషన్, సర్వింగ్ మోడ్ ఎలా ఉండాలి, ఎట్లా మనం సర్వ్ చేయాలి. మనం ఫస్ట్ చేయాల్సిన సర్వింగ్ చేస్తే వాళ్ళే వస్తారు. ఐఎమ్ 100% బిలీవింగ్ ఆన్ దిస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ డోంట్ నో యువర్ సెల్ఫ్. మీరు ఇలాంటి మోడ్ లో ఉంటే కనుక ఇప్పటికే పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ టు యూ. అట్లాంటి ఏదైనా లేదు, ఎక్కడో ఎలిమెంట్ మిస్ అయిందంటే కనుక యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. నేను కొన్ని టిప్స్, కొన్ని స్ట్రాటజీస్ ఇస్తాను. యూ కెన్ స్టార్ట్. ఓకే, ఎలా చేయొచ్చు? గివ్ యువర్ బెస్ట్ టు ద కమ్యూనిటీ. సింపుల్ చెప్తాను. అంటే ఇదంతా కూడా థియరిటికల్ గా ఉండొచ్చు, ప్రాక్టికల్ కూడా చెప్తాను నేను మీకు. యాడ్ వాల్యూ టు దేర్ లైఫ్, టు దేర్ పర్పస్ విత్ యువర్ ఎక్స్పర్టైజ్. కంటెంట్ షుడ్ బి యువర్ ఓన్, నో నాట్ కాపీ పేస్ట్. ఇప్పుడు అథారిటీ బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఒక ఎక్స్పర్టీజ్ ఉంది, లేకపోతే మీకు ఒక ఎక్స్పర్టీజ్ ఉంది. ఒక 5 years 10 years 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా హర్డల్స్ వచ్చాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఓకే, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ బిల్డ్ చేశారు, చాలా చాలా ఉన్నాయి. వీటిలో నుంచి ఒక బయ్యర్ కి ఎలాంటి డౌట్స్ వస్తాయి, ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళ షూస్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ నిజంగా వాళ్ళు మోసపోయేదానికి అవకాశాలు ఉన్నాయి, మోసపోతున్నారు, ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని కొన్ని అంశాలు తీసుకొని వాటి గురించి కొంచెం అవేర్నెస్ ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అథారిటీ బిల్డింగ్. మీరు ఎవరైనా నా ప్రొఫైల్ చూస్తే ఇందాక చెప్పాను, మొత్తం అంటే నా ప్రొఫైల్ మొత్తంగా కూడా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏమైతున్నాయో అదంతా కూడా వాల్యూ అడిషన్ ఇవ్వడం. నా క్లయింట్కి ఎలాంటి అంశాలు సపోర్ట్ ఉంటుందో అలాంటి అంశాలన్నింటిలో కూడా ఎక్కడైతే చేయగలుగుతామో ఆ ఏరియాలో అంతా కూడా కొంచెం సెటరైట్ చేయడం, సపోర్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అథారిటీ బిల్డింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారండి, సింపుల్ గా అంటే లేమెన్ లాంగ్ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ కి ఇండస్ట్రీ గురించి, దాంట్లో ఉన్న ప్లస్ గురించి మైనస్ గురించి, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 20-30 lakhs ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కూడా పీపుల్ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజ్ మోడ్. అమౌంట్ లేదా, నో అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, ఎవరిని నమ్మాలి, మార్కెట్ లో పోతే చాలా చీటింగ్ జరుగుతుంది, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు, జెన్యున్ పర్సన్ దొరకట్లా, ఇలాంటి కంప్లైంట్స్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ అనుకున్నాం చిల్లర చేసే ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో లేకపోతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళ వల్ల జెన్యున్ గా చేసేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ లో. ఐఎమ్ అబ్జర్వింగ్ బికాస్ ఐ నో పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అది తెలుస్తుంటది అనమాట, ఎన్ని ప్రాబ్లమ్స్ ఐ మీన్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి. ఆ మోడ్ లో నుంచి వాళ్ళు తీసుకురావాలంటే వాళ్ళకి ఏదైనా వాల్యూ అడిషన్ చేయాలి. మనం వాల్యూ అడిషన్ ఇన్ ద సెన్స్ ఏం చేయగలుగుతాము, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్లస్ కానీ మైనస్ కానీ బాగా హైలైట్ చేసి అవేర్నెస్ చేయడం. నేను కొంతమంది చూస్తుంటానండి, అంటే వాళ్ళ ఫీల్డ్ నాట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే లీగల్ ఫీల్డ్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సమ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మార్కెట్ లో ఉన్నారో సోషల్ మీడియా ద్వారా అస్సలకి ఐ కాంట్ బిలీవ్ పీపుల్ ఎట్లా అవేర్ చేస్తారంటే, వాళ్ళు ఒక వీడియో పెడితే 5,000 వ్యూస్, 10,000 వ్యూస్. ఎందుకు జనాలు అట్లా ఎగబడి చూస్తున్నారంటే పీపుల్ కి అవసరమైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ వీడియోస్ అవి మాత్రం ఫ్రీ చేస్తారు, వాళ్ళ కన్సల్టేషన్ కానీ ఎవ్రీథింగ్ మళ్ళీ అది మామూలే, అదంతా బిజినెస్. ఇక్కడ హైలైట్ అయ్యి మార్కెట్ లోకి వెళ్ళిపోతున్నారు, పీపుల్ విల్ అట్రాక్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే విల్ గ్రో దేర్ ఫ్లవర్ గార్డెన్, బటర్ఫ్లైస్ ఆటోమేటిక్ వస్తున్నాయి. నేను చూస్తున్నాను విపరీతమైన వాళ్ళకి కింద కమెంట్స్ కానీ, లైక్స్ కానీ, వాళ్ళ వ్యూస్ కానీ థౌసండ్స్ లో ఉంటాయి. ఫ్రీ, మన దానికి నీడ్ నాట్ టు పే ఎనీథింగ్. సోషల్ మీడియాకి అంతా ఫ్రీయే కదా. స్ట్రాటజికల్ గా కొన్ని స్ట్రాటజీస్ మీద ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్లవర్ గార్డెన్. ఓవరాల్ గా నేనేం చెప్తాను అంటే సింపుల్ అండి. మీ బయ్యర్ కి ఏమి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వేలో అవేర్నెస్ ఇవ్వండి.
యాడ్ వాల్యూ టు దేర్ లైఫ్, టు దేర్ పర్పస్ విత్ యువర్ ఎక్స్పర్టీస్. మీకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెట్టండి. ఇదిగో ఈ డాక్యుమెంట్ ఉంటేనే బై చేయండి, ఈ డాక్యుమెంట్ లేకపోతే దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఏరియాలో పర్చేజ్ చేస్తే మీకు లాస్ ఎట్లా ఉండొచ్చు, ప్రాఫిట్స్ ఎలా ఉండొచ్చు, ఇక్కడ పర్చేజ్ చేస్తే అప్రిషియేషన్ ఎలా ఉండొచ్చు, ప్రీవియస్ గా ఎలా వచ్చింది. అందుకే చాలా మంది చూడండి, ఎప్పుడుదో మురళీ మోహన్ వీడియోనో, ఎప్పుడుదో సోమల్ మా వీడియోనో ఇదే షేర్ చేస్తున్నారు. ఆ సోమవారం వీడియో వస్తుంటది అనమాట. అది చెన్నైలో పలానా దగ్గర అప్పుడు ఏదో జయసుధ గారు చెప్తే తీసుకోలేదని, ఇప్పుడు అది 100 కోట్లు అయింది, 1000 కోట్లు అయింది. అదే రిపీటెడ్ వస్తానే ఉంటది. అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ వాల్యూ అడిషన్. బట్ ఆ విధంగా మన పర్సనల్ గా మన కంటెంట్ ఏముంది ఇవ్వడానికి, మీ దగ్గర ఏముంది, మీ బయ్యర్కి ఇవ్వడానికి ఆ వాల్యూ అడిషన్ ఏముంది మీ దగ్గర, అది ఇస్తే ఇది కావాలా నాకు, ఈ పర్సన్ చాలా జెన్యున్ గా ఉన్నారు, ఇంత కనెక్ట్ అయితే బాగున్నా అన్న ఫీలింగ్ మీ బయ్యర్కి రావాలా. అట్లా రాకుండా మనం మన ప్రాపర్టీస్ మనం అప్లోడ్ చేసుకుంటే అవి కూడా చెప్తా ఉంటే పీపుల్ డోంట్ బాదర్ అబౌట్ థింగ్. అసలు అవి అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాలనుకుంటే అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వచ్చు. వాళ్ళకి కావాల్సింది క్రీమీ ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ టు ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రో ఏ ఫ్లవర్ గార్డెన్. ఓకే, మేక్ షూర్ ఇట్ ఈస్ యువర్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. మీరు షేర్ చేసే కంటెంట్ కానీ గూగుల్లో టైప్ చేస్తే రాకూడదు, యూట్యూబ్ టైప్ చేస్తే రాకూడదు. బట్ మీరు చూడండి, కంటెంట్ తీసుకోండి, బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, మీ వర్డ్స్ లో ఉండాలి ఆ కంటెంట్ కానీ ఆ వాల్యుయేషన్ కానీ. మ్యాన్ అసలు యూ కాంట్ బిలీవ్, పీపుల్ విల్ అట్రాక్ట్ లైక్ జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. అలా ట్రై చేసి చూడండి, వాల్యూ అడిషన్ చేయండి, అవేర్నెస్ చేయండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డాక్యుమెంట్స్ గురించి, ప్లాట్స్ గురించి కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ గురించి కావచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్, దేంట్లో చేస్తే లాస్ వస్తుంది. చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని ఇన్పుట్స్ తీసుకోండి, ఎంత ఫ్రీగా వస్తాయి మనకి. మీ వర్డ్స్ లో మీరు చెప్పండి, పీపుల్ ఆర్ నాట్. ఐఎమ్ డూయింగ్ లైక్ దట్. ఇప్పుడు నా కంటెంట్ అంతా కూడా మీరు చూడండి. మీ కంటెంట్ అసలు నేను చూసానంటే నాకు అది ఉపయోగపడలేదని ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాను నేను నా ప్రొఫైల్. స్ట్రాటజీస్, రీల్స్, లైవ్స్ కానీ ఏముంటాయో కూడా మొత్తం ఇచ్చున్నాను. మీ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి ఎవరు చూడకపోతే కానీ. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాల్యూ అడిషన్. బిజినెస్ మళ్ళీ వస్తుంది. ముందు నా ఫీల్డ్ లో నాకు అథారిటీ కావాలి, మీ ఫీల్డ్ లో మీకు అథారిటీ కావాలి. దట్స్ ఇట్, అంతే, సింపుల్ ఫండ్. సో ఆ కంటెంట్ మీ ఓన్ గా ఉండాలంటే వాల్యూ అడిషన్ చేసేటప్పుడు వేరే వాళ్ళ కంటే కాపీ పేస్ట్ చేయదు దయచేసి. పీపుల్ విల్ స్మెల్ ఇట్. మీరు ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసి ఇచ్చారంటే కనుక పీపుల్ ఈజీగా స్మెల్ ఇట్. సో దే డోంట్ ట్రస్ట్, దే డోంట్ బిలీవ్, మనకి ట్రస్ట్ వర్తి కాదనమాట అది. ఓకే, సో డో నాట్ పిచ్ అంటిల్ దే ఆస్క్. వాళ్ళు అడిగేంత వరకు మీ సేల్స్ గురించి మీరు చెప్పొద్దు, మీ వెంచర్స్ గురించి మీరు చెప్పొద్దు. ఫస్ట్ టైం మాట చెప్పినాను, నేను ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అట్లా యాక్సెప్ట్ చేసినప్పుడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఒక మెసేజ్ పంపిస్తాను అనమాట. థ్యాంక్ యూ, హాయ్, హాయ్ వేణు గారు, లేకపోతే హాయ్ XYZ, ఐ జస్ట్ సా యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మై రిక్వెస్ట్, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్, నైస్ టు కనెక్ట్ యూ. దట్స్ ఇట్, అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెసేజ్ వెళ్ళిన వెంటనే టక వాళ్ళు ఉన్న యూట్యూబ్ వీడియోలు కానీ వాళ్ళ బ్రోచర్స్ కానీ అన్ని పంపించేసి నా మొహం అట్లా వేసేస్తాను. నాకు నవ్వు వస్తుంటుంది. సో ఎవరికైనా చేస్తున్నాం అనుకుంటా మీరు అట్లా. నా క్లయింట్ కనెక్ట్ అయితే వెంటనే వాళ్ళకి మన దగ్గర వెంచర్స్ అన్ని ప్రమోట్ చేస్తాం, తక్కువ ఆఫర్ అని చెప్తాం, సూపర్ అని చెప్తాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటాం, ఈ ఆఫర్ పలానా రోజు వరకే ఉంటుందంటాం. బట్ ఫస్ట్ డే అట్లా చేస్తే పీపుల్ వాంట్ బిలీవ్. కొంచెం ట్రస్ట్ బిల్డ్ చేయాలి వాళ్ళతో, కొంచెం కనెక్షన్ బిల్డ్ చేయాలన్నమాట. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, కొంచెం వాళ్ళకి ఇంటరాక్ట్ అయితే దెన్ ఓన్లీ విల్ ప్రమోట్. ఓకే, సో వాళ్ళు అడిగిన దాకా మీ ప్రమోట్ చేయదండి. అట్లా ప్రమోట్ చేస్తే దే మై థింక్ వీళ్ళందరూ కూడా సేల్స్ అబ్బా, వీళ్ళు ఎంతసేపు అమ్మడం తప్పే చూస్తారు, వీళ్ళు ఇంక వేరే లేదని చెప్పి ఆలోచిస్తారు అనమాట. ఓకే,